ఏపీలో వరద సంభవించి తీవ్రంగా నష్టపోయిన వారికి అదేవిధంగా పాక్షికంగా నష్టపోయిన వారికి ఉపశమనం కల్పిస్తూ చంద్రబాబు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. విజయవాడలోని సింగనగర్, ప్రకాష్ నగర్, రాధానగర్, శాంతి, ప్రశాంత్ నగర్లు, ఎల్బీ నగర్, కండ్రిక నున్న రింగ్ రోడ్ల పరిధిలో బుడమేరు కారణంగా వరద వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయా ప్రాంతాల్లోని ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. దీంతో ఇక్కడి సుమారు 2.5 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద కారణంగా 8 రోజులుగా వారు నీటిలోనే ఉన్నారు. వీరికి ఆహారం, నీళ్లు అందించిన సర్కారు గత 2 రోజులుగా 25 కిలోల బియ్యం, ఆయిల్, కందిపప్పు, ఉల్లిపాయలు, ఆలు వంటివి కూడా సరఫరా చేస్తోంది. ఇక ఈ వరదల కారణంగా నష్టపోయిన వారికి తాజాగా పరిహారం ప్రకటించింది. ప్రస్తుతం జరుగుతున్న నష్ట అంచనా ప్రక్రియ బుధవారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో ఈ పరిహారాన్ని బాధితుల ఖాతాల్లో వేయనున్నారు. వరద ప్రభావంతో బాగా నీట మునిగిన ఇళ్లకు 25,000, పాక్షికంగా మునిగి దెబ్బతిన్న ఇళ్లకు 10,000 చొప్పున సాయం అందించనుంది. అదేవిధంగా వరదల్లో నీట మునిగిన మోటార్ సైకిళ్ల మరమ్మతుకు 3,000, ఆటోలకు, టాక్సీలకు 10,000 చొప్పున సాయం అందించనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై సీఎం చంద్రబాబు ప్రకటన చేయాల్సి ఉంది. మరోవైపు వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడ వరద బాధితులకు 25 కోట్లకు సర్కారు తాజాగా విడుదల చేసింది. అదేవిధంగా విజయనగరంలో వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం 2 కోట్లను విడుదల చేసిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.